హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఆర్గానిక్ గార్డెన్లో వేసిన దొండపాది కాసిన దొండకాయలు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వాటిని ఇప్పుడు మేము హార్వెస్ట్ చేయబోతున్నాను. హార్వెస్ట్ చేసే ముందు ఒక వీడియో తీస్తే బాగుంటుంది కదా అని వీడియో తీసుకుంటున్నాను. అక్కడక్కడ కాయలు అనేవి కాచాయి అనమాట, తయారైనవి. చూసారా? దొండపాదుకి కాసిన దొండకాయలు అనమాట. ఈ పాదు వేసి 3 మంత్స్ అవుతుందండి. 3 మంత్స్ తర్వాత ఇలాగా కాపు వచ్చిందనమాట. బాగున్నాయి కదా. పాదంతా అల్లుకోవడానికి ఇలాగ పందిరిలా ఏర్పాటు చేసాం ఫ్రెండ్స్. చూసారా ఎలా వేసాము? ఇంకా చిన్న పందిరి అనమాట, చిన్నపాటి పందిరి వేసాము. దాని మీద అలా అల్లుకుంటూ పెరిగిందనమాట. కొన్ని కాయలన్నీ తయారైనవి, దొండకాయలు. ఇప్పుడు మా వారు వాటిని హార్వెస్ట్ చేసేస్తున్నారు కూరకి రెడీ చేయడానికి. ఎప్పటినుంచో హార్వెస్ట్ చేద్దాం అని అలా డిలే అయిపోతుందండి. ఈరోజు ఎలాగైనా హార్వెస్ట్ చేసేయాలి, ఈ దొండకాయలు ముదిరిపోతున్నాయని మా వారు అంటేను ఇంకా హార్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయాము. ఈ పాదుకు పందిరి కొద్దిగా మనిషి అంత హైట్లోనే వేసామండి. బాగా హైట్ వేస్తే మళ్ళీ మనం హార్వెస్ట్ చేసేటప్పుడు అవి ఆ దొండకాయలు అందవేమోనని చెప్పేసి కొద్దిగా మనిషి హైటే వేసాము పందిరి, దానికి అల్లుకోవడానికి. చూసారా? చిన్నపాటి ప్లేట్ లాంటిది ఆ వెదురుతో అల్లిన జల్లిడి తీసుకొచ్చాను అనమాట. అంటే అంత ఎక్కువగా కాయలేదు. ఈ జల్లిడి నిండుద్దో లేదో తెలీదు, కాకపోతే దీని నిండా హార్వెస్ట్ చేయాలని అనుకున్నాము. అందుకే చిన్న సైజులో ఉండే జల్లిని తీసుకొచ్చామండి. చూసారు ఫ్రెండ్స్, అన్నీ హార్వెస్ట్ చేశారు మా వారు. మా దొండపాదికి కాచిన దొండకాయల్ని ఇంకా కొన్ని ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము. చూసారా? వెదురు జల్లిడు తయారు చేసిన చిన్న సైజు అంతా నిండిపోయింది. అంటే ఇన్నే హార్వెస్ట్ చేస్తాము అని అనిపించి చిన్న సైజు జల్లిడి తీసుకొచ్చాను. ఆ కూరకి సరిపోయేంత హార్వెస్ట్ చేసేసారు మా వారు. అవి కాయడం కూడా అన్నీ కాసినాయి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎన్ని హార్వెస్ట్ చేశారో దొండకాయలు. ఇవి సహజ సిద్ధంగా పండించాం ఫ్రెండ్స్, ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదన్నమాట. అన్నీ సహజ ఎరువులో వేసాము మొదల్లోనూ. ఇదిగో వాటర్ గట్రా ఇస్తూ ఉన్నాం అనమాట. అవి ఏ చీడపీడ లేకుండా బాగానే అలా అల్లుకుంటూ పెరిగిందండి. కాపు కూడా బాగానే వచ్చింది. చూసారా? ఇవి చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. అంటే బయట కెమికల్స్ ఏవి యూజ్ చేయలేదు కదా, అన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే తయారు చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ గార్డెన్లో కాసిన ఈ దొండకాయల హార్వెస్టింగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఉంటాను, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.